అందరికీ నమస్కారం. యథార్థ మీడియాకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాలూరు సమీపంలో ఆర్టీసీ బస్ మంటలు. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పింది. రైతులకు 24 గంటల్లో ధాన్యం చెల్లింపు. 35 బ్యాంకుల్లో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం. ఉన్నత విద్యా సంస్కరణలను మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు సిద్ధమవుతున్న ఏపీ విద్యా వ్యవస్థ. సైన్స్ ఎక్స్పోజర్ టూర్లో భాగంగా ఢిల్లీకి బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. నకిలీ మద్యం కేసు విచారణలు వాయిదా. జోగి రమేష్ రాము బెయిల్ పిటిషన్పై నవంబర్ 11న విచారణ. బీహార్ డిప్యూటీ సీఎం కాన్వేపై దాడి. ఆర్జేడీ కార్యకర్తల దాడితో ఉద్రిక్తత. రాష్ట్రపతిని కలిసిన భారత మహిళా క్రికెట్ జట్టు. ముర్ము ప్రశంసలు వెల్లువెత్తిన సందర్భం. మోడీతో సరదా సంభాషణ. మహిళా జట్టు బ్యాటర్ హర్లిన్ డియోల్ అడిగిన ప్రశ్న నవ్వులు పూయించింది. జనగణమనకు పాక్ అభిమాని గౌరవం. వీడియో సోషల్ మీడియాలో వైరల్. సిటీ స్కాన్ల వినియోగంపై నిపుణుల హెచ్చరిక. రేడియేషన్ వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందంటూ నివేదిక. భారత మార్కెట్లు మిశ్రమ ముగింపు. లాభాల స్వీకరణతో సెన్సెక్స్ నిఫ్టీ స్వల్పంగా వెనక్కి. ఆర్టీసీ బస్సులో మంటలు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ గాయాలు కాలేదు. రైతులకు 24 గంటల్లో ధాన్యం డబ్బులు. ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో 24 గంటల్లో జమ చేస్తామని, ఇందుకోసం 35 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నూతన విద్యా విధానంపై మంత్రి లోకేష్ సమీక్ష. ఉన్నత విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకురావాలని, ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని రూపొందించాలని హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సైన్స్ ఎక్స్పోజర్ టూర్ ఢిల్లీకి ఏపీ విద్యార్థులు. ఏపీ ప్రభుత్వ స్కూలుకు చెందిన 52 మంది విద్యార్థులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సైన్స్ ఎక్స్పోజర్ టూర్ కోసం జిల్లాకు 2 చొప్పున అధికారులు ఎంపిక చేశారు. ఇవాళ కాజియాబాద్లో కైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో రాకెట్ సైన్స్ గురించి తెలుసుకున్నారు. 5 గంటలకు కేంద్ర మంత్రి రామ్మోహన్తో భేటీ అయ్యారు. రేపు రష్యన్ కల్చర్ సెంటర్, ఎల్లుండి నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటేరియం తదుపరి ప్రాంతాలను సందర్శిస్తారు. నకిలీ మద్యం కేసు విచారణ 11కు వాయిదా. ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో విచారణలు మరోసారి వాయిదా పడ్డాయి. మాజీ మంత్రి జోగి రమేష్ రాము దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణలు విజయవాడ కోర్టు ఈ నెల 11వ తేదీ వరకు వాయిదా వేసింది. ఇదే కేసులో వారిని 10 రోజులు కస్టడీలో ఇవ్వాలన్న ఎక్సైజ్ అధికారుల పిటిషన్పై విచారణలు కూడా ఆ రోజున కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం కాన్వేపై దాడి. బీహార్లో డిప్యూటీ సీఎం బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ కారుపై దాడి జరిగింది. అక్కడ గ్రామాల్లో పర్యటిస్తుండగా ఆర్జేడీ సపోర్టర్లు రాళ్లు చెప్పులు విసిరారు. కాన్వే చుట్టుముట్టి ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తాను గ్రామంలో పర్యటిస్తుండగా ఆర్జేడీ గుండాలు అడ్డుకున్నారని విజయ్ కుమార్ మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు 42.31 పోలింగ్ నమోదైంది. రాష్ట్రపతిని కలిసిన ఇండియన్ టీం. WWC గెలిచిన భారత జట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును కలిసింది. ఈ సందర్భంగా వరల్డ్ కప్ విశేషాలు, ప్రేయర్లు పంచుకున్నారు. టీంకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్రపతి భవిష్యత్ తరాలకు రోల్ మోడల్గా నిలిచారని కొనియాడారు. విభిన్న ప్రాంతాలు, సామాజిక నేపథ్యాలు, ప్రత్యేక పరిస్థితుల నుంచి వచ్చిన ప్రేయర్లంతా ఇండియాను ప్రతిబింబించారని ముర్ము ప్రశంసించారు. మోదీజీ, మీ సౌందర్య రహస్యం ఏంటి? మహిళల ప్రపంచ కప్ విజయం తర్వాత భారత క్రికెట్ జట్ ఈరోజు ప్రధాని మోడీని కలిసి ముచ్చటించింది. ఈ సందర్భంగా బ్యాటర్ హర్లిన్ డియోల్ మోదీని అడిగిన ప్రశ్న నవ్వులు పూయించింది. మోదీజీ, మీరు ఇంత అందంగా మెరిసిపోతున్నారు, ఇంతకీ మీ స్కిన్ రొటీన్ ఏంటి అని ఆమె అడగ్గా, ఈ ప్రశ్న విని మోదీ చిరునవ్వు చిందిస్తూ ఉండగా మధ్యలో కలగచేసుకున్న స్నేహ రాణా దేశ ప్రజల ప్రేమ వల్లే అని చెప్పారు. ఆ సందర్భంతో ఆ సమాధానంతో మోదీ ఏకీభవించారు. జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ విజయం ఇండియానే కాకుండా పాక్ అభిమానుల్లో ఆనందం నింపింది. ఫైనల్స్ ఆరంభంలో జనగణమను ఆలపిస్తున్న ఓ పాక్ అభిమాని టీవీలో చూస్తూ గీతాన్ని అనుసరించి వీడియో ప్రశంసలు అందుకుంటోంది. పాక్ జెర్సీని ధరించి అహ్మద్ మహ్మద్ హనీఫ్, ఆయన కుటుంబం భారత జాతీయ గీతాన్ని గౌరవించే సూచకంగా లేచి నిలబడ్డారు. ఇండియా టీం గెలిచాక ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. భారత మార్కెట్ నవంబర్ 6, 2025న మిశ్రమంగా ముగిశాయి.
ప్రారంభంలో లాభాల స్వీకరణ మరియు విదేశీ సంస్థాగత పెట్టుబడుల అమ్మకాల ఒత్తిడిలో సెన్సెక్స్ మరియు నిఫ్టీ సూచీలు కొంత నష్టంతో ట్రేడ్ అయ్యాయి. అయినప్పటికీ కొన్ని షేర్లు ముఖ్యంగా CCL ప్రొడక్ట్స్ లిమిటెడ్ మరియు రేడింగ్స్టన్ లిమిటెడ్ వంటి వాటిల్లో ట్రేడింగ్ వాల్యూమ్ గణనీయంగా పెరిగింది. ఆసియా మార్కెట్ మాత్రం సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి.